ఈరోజు 11వ రోజు రామాయణంలో బాలకాండలోని 29వ సర్గం చదువుకుంటున్నాము. సిద్ధాశ్రమ వృత్తాంతము. విశ్వామిత్రుడు యజ్ఞ దీక్షను గైకొనుట. సాటిలేని వైభవములు గల శ్రీరామచంద్రుడు ఒక సామాన్య మానవుని వలె ఆ వనమును గూర్చి ఇట్లు ప్రశ్నింపగా, మహా తేజస్వి అయిన విశ్వామిత్రుడు సమగ్రముగా ఇట్లు తెలుపసాగెను. మహాబాహువైన ఓ రామ, దేవాదిదేవుడైన శ్రీ మహావిష్ణువు వందల కొలది యుగముల కాలము లోక కళ్యాణమునకై తపమాచరించుచు తత్ఫలసిద్ధికై ఇచ్చట నివసించెను. వామనావతారమునకు ముందు మహాత్ముడైన విష్ణువు తపస్సిద్ధిని పొందుట వలనను మహాతపస్వి కాశ్యపుడు తన తపశ్చర్యకు ఫలసిద్ధి నందుట వలన దీనికి సిద్ధాశ్రమము అని ప్రసిద్ధి ఏర్పడను. విష్ణు తపశ్చర్య కాలమునందే ప్రహ్లాదుని మనమడు విరోచనుని కుమారుడైన బలిచక్రవర్తి మరుద్గణములను ఇంద్రాది దేవతలను జయించి ముల్లోకములకు రాజై పరిపాలించుచు ప్రసిద్ధికెక్కెను. బలి యజ్ఞము చేయుచుండగా అగ్నిదేవుని ముందుంచుకొని దేవతలు అందరూ ఈ ఆశ్రమమును తపమొనరించుచున్న విష్ణుమూర్తిని చేరి స్వయముగా ఇట్లు విన్నవించుకొనిరి. ఓ మహావిష్ణు, విరోచనుని పుత్రుడైన బలిచక్రవర్తి గొప్ప ప్రభావము గల ఒక యజ్ఞమును చేయుచున్నాడు. అది ముగియక ముందే ఈ దేవకార్యమును నెరవేర్పవలసినదిగా ప్రార్థన. యజ్ఞము చేయుచున్న బలిచక్రవర్తి కడకు అర్ధులు అన్ని దిక్కుల నుండి ప్రవాహముగా వచ్చుచున్నారు. వారు కోరిన రీతిగా ధన కనక వస్తు వాహనాదులను ఏమాత్రము వెనుకాడక వెంటనే అతడు వారికి దానము చేయుచున్నాడు. ఓ మహావిష్ణు, మహామహిమాత్ముడవైన నీవే దేవతల హితము కొరకై మాయాయోగమును ఆశ్రయించి వామనుడివై అవతరింపుము. మాకు శుభలాభములను చేకూర్చుము. ఓ రామ, ఇంద్రాది దేవతలు తపోనిష్టలోనున్న విష్ణుమూర్తిని ప్రార్థించు సమయముననే అగ్నివలే తేజస్వి అయిన కశ్యప మహర్షి తన ధర్మపత్ని అయిన అతిథితో కూడి తేజోరాశియే వెలుగొంతుచుండెను. కశ్యప మహర్షి పత్ని సహితుడై 1000 దివ్య సంవత్సరములు వ్రతమాచరించి వరప్రదుడైన శ్రీ మహావిష్ణువును సంతుష్టుని గావించి ఇట్లు స్తుతించెను. ఓ పురుషోత్తమ, నీవు తపస్సు ద్వారా ఆరాధింపదగిన వాడవు, తప ఫలమును ప్రసాదించువాడవు, జ్ఞాన స్వరూపుడవు, సమస్త కళ్యాణ గుణములు గలవాడవు. అట్టి నిన్ను ఒక పరమ ప్రయోజన నిమిత్తమై తపస్సు చే ఆరాధించి దర్శించుచున్నాను. ఓ మహాప్రభు, చేతనాత్మకమైన ఈ సమస్త జగత్తును నీ అందు జూచుచున్నాను. నీవు ఆద్యంతరహితుడవు, అనిర్వచనీయుడవు. అట్టి నిన్ను శరణు జొచ్చుచున్నాను. మిగుల పవిత్రుడైన ఆ కశ్యప మహర్షితో శ్రీహరి ప్రీతితో ఇట్లనెను, నీకు శుభముగుగాక, వరమును కోరుకొనుము, అందులకు నీవు అర్హుడవు. మరీచి కుమారుడైన కశ్యపుడు శ్రీహరి వచనములను విని ఇట్లనెను, వరములను ప్రసాదించు ఓ శ్రీహరి. అతిథియు నేను దేవతలను నిన్ను అర్థించుచుంటిమి. సంప్రీతుడవై మాకు వరమును ప్రసాదింపుము. మమ్ము ఆదుకొనగలవాడవు నీవే. ఓ మహాత్మ, ఓ దేవ, నీవు మాకు పుత్రుడవై జన్మింపుము. ఓ అసుర సోదర, ఇంద్రునకు తమ్ముడవు కమ్ము. శోకార్తులైన దేవతలను ఆదుకొనగల శక్తిమంతుడవు నీవే. ఓ దేవదేవ, నీ అనుగ్రహము వలన మా తపస్సులు ఫలించును, నీ సంకల్పము నెరవేరును. కనుక ఈ ప్రదేశము సిద్ధాశ్రమముగా ప్రసిద్ధి వహించును. ఇక వామనావతారమునెత్తుటకై సిద్ధము కమ్ము. అంతట మహాశక్తిశాలి అయిన విష్ణువు అతిథి యందు పుత్రుడై జన్మించెను. వామన రూపమున బలిచక్రవర్తి కడకు చేరెను. సమస్త లోకములకు హితమును గూర్చు ప్రభువైన శ్రీ మహావిష్ణువు అతుల ప్రభావశాలి అయ్యును. వామనుడై అభిమానమును పెట్టుకొనక 3 అడుగుల మేరకు ధర్మాత్ముడైన బలిని యాచించి దానముగా స్వీకరించెను. పిమ్మట త్రివిక్రముడై ముల్లోకములను వ్యాపించెను. అతడు తన ప్రభావము చేత బలిని అదుపు చేసి వాటిని దేవేంద్రునకు ఇచ్చెను. ఈ విధముగా ఆ దివ్య తేజోమూర్తి ముల్లోకములకు మరల ఇంద్రుని అధిపతిని గావించెను. మహాత్ముడైన వామనుని పాద స్పర్శతో పవిత్రమైన ప్రదేశమిది. అందువలన ఇచట అడుగిడిన వారి యొక్క సంసారిక బాధలను ఇది దూరమొనర్చును. నేనైతే త్రివిక్రముడైన వామనుని ఎడగల భక్తి శ్రద్ధల కారణముగా ఈ ప్రదేశమును ఆశ్రయించితిని. ఓ నరోత్తమ, విఘ్నకారకులైన రాక్షసులు ఈ ఆశ్రమమునకు వచ్చుచుందురు. ఆ దుర్మార్గులను హతమార్చవలసినది ఈ ప్రదేశముననే. ఓ రామ,
పవిత్రమైన ఆ సిద్ధాశ్రమమునకు నేడే వెళ్ళుదుము. నాయనా, ఆ ఆశ్రమము నాది మాత్రమే కాదు, నీది కూడా. విశ్వామిత్ర మహాముని రామలక్ష్మణులతో కూడి ఆశ్రమమున ప్రవేశించుచు మంచు తొలగి పునర్వసు నక్షత్రముతో కూడిన చంద్రుని వలె విరాజిల్లెను. ఆ సిద్ధాశ్రమ నివాసులైన మునులందరూ విశ్వామిత్ర మహర్షిని చూచి వెంటనే లేచి ఆనందముతో సంబరపడిరి. పిమ్మట వారు ముందునకు వచ్చి వారికి స్వాగత సత్కారములను గావించిరి. వారు ప్రతిభావంతుడైన విశ్వామిత్ర మహామునిని తగిన విధముగా పూజించిరి. అట్లే ఆ రామలక్ష్మణులకు అతిథి మర్యాదలనర్చిరి. శత్రు భయంకరులు రాజకుమారులైన రామలక్ష్మణులు క్షణకాలము పాటు విశ్రాంతి గైకొనున పిమ్మట విశ్వామిత్ర మహర్షికి అంజలి ఘటించి ఇట్లు పలికిరి. ఓ మునీశ్వర, నేడే దీక్షను స్వీకరింపుడు. మీ సంకల్పము నెరవేరును. రాక్షస సంహారము జరిగి తీరును. యజ్ఞము నిర్విఘ్నముగా జరిగి ఫలసిద్ధి కలుగును. దీనికి సిద్ధాశ్రమము అను పేరు సార్థకము అగును. అంతయు శుభమేయగును. మహా తేజస్వి అయిన విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడు నుడివిన ఉత్సాహపూరిత వచనములను విని నిశ్చల చిత్తుడై నియమనిష్టలతో యజ్ఞదీక్షను స్వీకరించెను. రామలక్ష్మణులు ప్రశాంత చిత్తులై ఆ రాత్రిని గడిపిరి. ఉషకాలముననే మేల్కొని స్నానాధికములను ఆచరించి సూర్యునకు అర్ఘ్య ప్రదానములను అనర్చిరి. నియమపూర్వకముగా గాయత్రీ మంత్రమును జపించి ప్రాతకాల సంధ్యోపాసనను ముగించుకొనిరి. ఇంతలో విశ్వామిత్రుడు ఔపాసనాది అగ్ని కార్యములను ఆచరించి ఆసీనుడై ఉండగా వారు ఆయన కడకు వచ్చి నమస్కరించిరి. 30వ సర్గము. రామలక్ష్మణులు సుబాహు మారీచాది రాక్షసులను నిగ్రహించుట, విశ్వామిత్ర యాగమును సంరక్షించుట. శత్రు సంహార దక్షులను దేశ కాలములను గుర్తించి తదనుగుణముగా మాట్లాడగలవారైన ఆ రామలక్ష్మణులు విశ్వామిత్రునితో ఇట్లనిరి. పూజ్యుడవైన ఓ బ్రహ్మర్షి, ఆ రాక్షసులు యజ్ఞమునకు విఘ్నములను కలిగించుటకై ఎప్పుడు ఒత్తురో దయతెలుపుడు. యజ్ఞ సంరక్షణార్థము వారిని నిలువరించుటకై మేము సావధానులమై ఉందుము. ఈ విధముగా పలుకుచు రామలక్ష్మణులు రాక్షసులతో యుద్ధమునర్చుటకై త్వరపడుచుండిరి. అందులకు అచటి మునులు అందరూ ఎంతయు సంతసించి ఆ రాకుమారులను ప్రశంసించుచు ఇట్లనిరి. నేటి నుండి 6 దినముల వరకు విశ్వామిత్ర మహర్షి మౌన దీక్షలో నుండును. ఓ రాజకుమారులారా, మీరు సావధానులై ఈ 6 దినములను యజ్ఞమును రక్షించుచుండవలెను. రాజకుమారులలో సుప్రసిద్ధులైన ఆ రామలక్ష్మణులు వారి మాటలను విని ఆ 6 దినములను రాత్రింబవళ్ళు జాగరూకులై తపోవనమును రక్షించుచుండిరి. మహాధనుర్ధారులైన ఆ వీరులు సావధానులై ఆ సమీపముననే నిలిచి విఘ్నకారకులైన రాక్షసుల యొక్క బాధ నుండి విశ్వామిత్ర మహాముని రక్షణ కార్యములో నిమగ్నులై ఉండిరి. 5 దినములు క్రమముగా యజ్ఞ కార్యములు జరిగిను. పిమ్మట 6వ నాడు శ్రీరాముడు లక్ష్మణునితో ఏమరపాటు లేక సర్వసన్నద్ధుడవై యుండుము అని పలికెను. యుద్ధము చేయుటకు త్వరపడుచు శ్రీరాముడు ఇట్లు నుడువుచుండగానే విశ్వామిత్రునితో ఋత్విజులతో కూడిన యజ్ఞవేదిక నుండి అగ్నిజ్వాలలు ఒక్కుమ్మడిగా పైకెగసేను. యజ్ఞవేదిక సమీపమున విశ్వామిత్రుడు ఋత్విజులు ఆసీనులై హోమ కార్యక్రమములను నిర్వర్తించుచుండిరి. అచట దర్భలు, చమసములు, సృక్కులు, సమిదలు, అలంకరణకై పుష్పములు మొదలగునవి ఉండెను. ఇంతలో యజ్ఞవేదిక నుండి ఆహవనీయాగ్ని జ్వాలలు ఒక్కసారిగా ప్రజ్వరిల్లెను. యజ్ఞము వేద మంత్రపూర్వకముగా యథాక్రమముగా కొనసాగుచుండెను. ఇంతలో ఆకాశము నుండి భయంకరమైన ఒక మహాశబ్దము బయలుదేరెను. వర్షాకాలమున ఆకాశమును కమ్ముకొనుచూ వచ్చెడి మేఘముల వలె రాక్షసులు తమ మాయలను ప్రయోగించుచు పరుగు పరుగున వచ్చిరి. భయంకరులైన మారీచి, సుబాహువులు వారి అనుచరులు అతడికి చేరి కుండపోతగా రక్తమును వర్షించిరి. ఆ రక్తవృష్టితో వేదిక యొక్క పరిసరములన్నీ తడిసిపోయెను. తమ్మునితో కూడిన శ్రీరాముడు అట్టి వేదికను చూచి క్రుద్ధుడై వెంటనే ముందుకు దూసుకొని వచ్చి ఆకాశముననున్న రాక్షసులను గాంచెను. రాజీవలోచనుడైన శ్రీరాముడు ఆ విధముగా వచ్చి పడుచున్న రాక్షసులను గాంచి లక్ష్మణుని వైపు మరలి సాభిప్రాయముగా చూచి ఇట్లనెను. ఓ లక్ష్మణ,
వాయువు మేఘముల వలనే మాంసభక్షకులు దుర్మార్గులు అయిన ఆ రాక్షసులు మానవాస్త్రముతో చెల్లా చెదురు గావించదను చూడుము. ఇట్టి పిరికి పందలను సంహరించుటకు ఏమాత్రము ఇష్టపడను అని పలికి శ్రీరాముడు తన చాపమునందు శరమును సంధించెను. మిక్కిలి క్రుద్ధుడైన రాఘవుడు మిగులు శక్తిమంతమై కాంతులను విరజిమ్ముచున్న మానవాస్త్రమును మారీచుని వక్షస్థలముపై ప్రయోగించెను. ఆ మారీచుడు అమోఘమైన మానవాస్త్రము దెబ్బకు 100 యోజనముల దూరము సముద్ర జలములలో పడిపోయెను. సీతేశువు అను బలమైన శరాఘాతమునకు గురి అయిన మారీచుడు స్పృహను కోల్పోయి గిరగిరా తిరుగుచూ దూరమునకు కొట్టుకొని పోవుచుండెను. అట్టి మారీచుని చూచి శ్రీరాముడు లక్ష్మణునితో ఇట్లనెను: ఓ లక్ష్మణ, ధర్మ సహితమైన సీతేశువు అను పేరు గల ఈ మానవాస్త్రమును చూడుము. ఇది మారీచుని ప్రాణములు తీయక స్పృహ లేకుండా చేసి వానిని తీసుకొని పోవుచున్నది. ఈ రాక్షసులు కఠినాత్ములు, పాపకర్ములు, యజ్ఞములను ధ్వంసము చేయువారు, రక్తమును త్రాగువారు. అట్టి దుర్మార్గులను కూడా వధించెదను. పిమ్మట శ్రీరాముడు అద్భుతము దివ్యము అయిన ఆగ్నేయాస్త్రమును సంధించి సుబాహు యొక్క వక్షస్థలమున గొట్టెను. దాని దెబ్బకు అతడు నేలగూలెను. మిక్కిలి పరాక్రమశాలియు సద్వర్తనుడును అయిన శ్రీరాముడు మిగిలిన రాక్షసులను సైతము వాయువ్యాస్త్రముతో తుదముట్టించి మునులకు ముదము చేకూర్చెను. ఈ విధముగా రఘునందనుడు యజ్ఞమునకు విఘ్నములను అనరించు రాక్షసులందరినీ హతమార్చెను. పూర్వము రాక్షసులను జయించిన ఇంద్రుని వలె శ్రీరాముడు మునీశ్వరులచే పూజలందుకొనెను. యజ్ఞము నిర్విఘ్నముగా సమాప్తమయ్యెను. అన్ని వైపుల నుండి బాధలు తొలగిపోయెను. అప్పుడు విశ్వామిత్ర మహర్షి శ్రీరామునితో ఇట్లనెను: ఓ మహాబాహు, నీ వలన నేను కృతార్థుడనైతిని. నీవు మీ నాయనగారి ఇచ్చిన మాటను నిలబెట్టితివి. నీ చర్యతో సిద్ధాశ్రమము అను పేరు ఈ ప్రదేశమునకు సార్థకమైనది. నీ ఖ్యాతి ఇనుమడించినది. మహావీరులైన రామలక్ష్మణులు విశ్వామిత్రుని యజ్ఞ కార్యమును నిర్విఘ్నంగా సఫలమునర్చి మిగులు సంతసించిరి. అట్లు సంతుష్టాంత తరంగులై వారు ఆ రాత్రి హాయిగా అచటనే విశ్రాంతి గైకొనిరి. తెల్లవారిన పిమ్మట వారు ఉదయకాల స్నాన సంధ్యా వందనాది క్రియలను ఆచరించిరి. పిమ్మట ఇరువురును ఋషులతో కూడియున్న విశ్వామిత్రుని ఎదుట నిలిచిరి. అగ్నిదేవుని వలె వెలుగొందుచున్న ఆ ముని వరుణకు వారు అభివాదమునర్చిరి. మృదు మధురముగా భాషించునట్టి ఆ రామలక్ష్మణులు మహామునితో హృదయముగా ఇట్లు నుడివిరి: ఓ మునీశ్వర, మేము మీ సేవకులము ఎదుట నిలిచియుంటిమి. ఇంకను ఏమి చేయవలను ఆజ్ఞాపింపుడు. మీ ఆనతిని తలదాల్చదము. ఆ చిన్నారుల పలుకులను విని విశ్వామిత్రాది మహర్షులు ఇట్లు వచించిరి: ఓ నరోత్తమ, మిథిలా నగర ప్రభువైన జనక మహారాజు ఒక యజ్ఞమును సంకల్పించినాడు. అతడు పరమ ధార్మికుడు. మనమందరము ఆ యజ్ఞమును చూచుటకై వెళ్ళుదుము. ఓ నరశ్రేష్ఠ, నీవు కూడా తమ్మునితో కూడి మాతో రమ్ము. అచ్చట అద్భుతమైన ఒక మహాధనస్సు గలదు. దానిని నీవును చూడవచ్చును. ఆ ధనువు సాటిలేని శక్తి గలది, శత్రు భయంకరమైనది, మిగుల తేజో విరాజమానమైనది. ఓ నరశ్రేష్ఠ, దానిని ఒక యజ్ఞ సభలో దేవతలు మిథిలాధిపతి అయిన దేవరాతునకు ఇచ్చిరి. ఈ శివధనస్సును గంధర్వులు, అసురులు, రాక్షసులు, అంతేకాదు దేవతలు సైతము ఎక్కుపెట్టజాలరు. ఇక మానవుల విషయము నుడవవలసిన పని ఏమి? ఆ ధనస్సు యొక్క శక్తిని తెలుసుకొనగోరి మహాబలశాలురైన రాజులను, రాజకుమారులను దానిని ఎక్కుబెట్టుటకు ప్రయత్నించియు విఫలులైరి. కాకుత్సవంసమున అవతరించిన ఓ మహానుభావ, మిథిలాపతియు మహాత్ముడైన జనకుని యొక్క చాపమును అచట నీవు చూడగలవు. అద్భుతమైన ఆ యజ్ఞమును కూడా దర్శింపవచ్చును. మిథిలాధిపతి అయిన దేవరాతుడు పూర్వము యజ్ఞము చేసినప్పుడు అతడు యజ్ఞఫలమును కోరగా అప్పుడు దేవతలు బలమైన ముష్టి బంధము గల ఈ శివధనస్సును ఆయనకు అనుగ్రహించిరి. ఓ రామ, జనక మహారాజు భవనమునందు ధనుర్యాగ సమయమున వివిధములైన గంధములతోడ, పుష్పములతోడ, సువాసనల అగర ధూపములతోడ ఈ ధనస్సు అర్చింపబడెను. విశ్వామిత్ర మహర్షి ఈ విధముగా వచించి మునులతోడ రామలక్ష్మణులతోడ గూడి మిథిలా నగరమునకు బయలుదేర్చు వనదేవతలను ఉద్దేశించి ఇట్లనను: ఓ వనదేవతలారా,
మీకు శుభమగుగాక. యజ్ఞమునర్చి ఫలసిద్ధి నొందితిని. ఈ సిద్ధాశ్రమము నుండి బయలుదేరి గంగానదికి ఉత్తర తీరములో గల హిమాలయమునకు వెళ్ళుచున్నాను అని పలికెను. పిమ్మట ఆ మహాముని మహిమాన్వితమైన సిద్ధాశ్రమమునకు ప్రదక్షిణమునర్చి ఉత్తర దిశగా ప్రయాణమును సాగించెను. ఉత్తర దిశగా వెళ్ళుచున్న ఆ మునివరుని వెంట బ్రహ్మవేత్తల యొక్క అగ్నిహోత్ర సంభారములతో కూడిన 100 శకటములు సాగిపోవుచుండెను. సిద్ధాశ్రమమునందు నివసించుచున్న మృగములు పక్షులు సైతము మహాత్ముడైన విశ్వామిత్ర మహామునిని అనుసరింపగా ఆయన వాటిని వెనకకు పంపించి వేసెను. వారందరూ కొంత దూరము ప్రయాణింపగా సూర్యుడు అస్తమించు సమయమాయెను. అంతటా మునులందరూ సోణానది తీరమునకు చేరి ఆ రాత్రికి అచట బస చేసిరి. సూర్యుడస్తమించుచుండగా వారు సోణనద జలములతో స్నానములనర్చి అగ్ని కార్యములను పూర్తి చేసిరి. అనంతరము తేజస్సాలురైన ఆ మునులు విశ్వామిత్రునితో గూడి ఆసీనులైరి. రామలక్ష్మణులను ఆ మునులందరికీ నమస్కరించి దీశాలి అయిన విశ్వామిత్రుని ఎదుట కూర్చుండిరి. అంతట తేజోమూర్తి అయిన శ్రీరాముడు కుతూహలముతో విశ్వామిత్ర మహర్షిని ఇట్లు ప్రశ్నించెను. ఓ మహాత్మా, సోణానది తీరమున దట్టమైన వృక్షములతో శోభిల్లుచున్న ఈ ప్రదేశమును ఎవరిది? ఈ విషయమును వినగోరుచున్నాను. దయతో సవిస్తరముగా తెలుపుడు. వ్రతనిష్ట గలవాడు మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు శ్రీరాముని ప్రశ్నకు సమాధానముగా ఆ ప్రదేశము యొక్క వృత్తాంతమును మునులందరూ వినుచుండగా ఇట్లు నుడువసాగెను. 32వ సర్గము. కుశనాభుని కుమార్తెల వృత్తాంతము. కుశుడు అను మహానుభావుడు మా వంశమునకు మూల పురుషుడు. అతడు అయోనిజుడు, గొప్ప తపస్వి, నియమనిష్టలతో వ్రతములనాచరించువాడు, ధర్మములను బాగుగా ఎరిగినవాడు, సత్పురుషులను నిత్యము పూజించువాడు. ఆ మహాత్ముని భార్య పేరు వైదర్భి. ఆమె ఉత్తమ వంశ సంజాతురాలు, భర్తకు మిక్కిలి అనుకూలవతి. ఆ దంపతులకు కుశాంబుడు, కుశనాభుడు, ఆదూర్త రజసుడు, వసువు అను 4 కుమారులు కలిగిరి. వారు సద్గుణ సంపన్నులు, అన్ని విధముల యోగ్యులు, తల్లిదండ్రులకు దీటైన వారు. అంతేకాదు ఇంకనూ వారు మిగులు తేజస్సాలురు, మిక్కిలి ఉత్సాహము గలవారు, ధర్మ తత్పరులు, సత్యవచనులు. అట్టి కుమారులను ఉద్దేశించి కుశుడు క్షత్రియ ధర్మములను బోధించు కోరికతో ఇట్లనెను. ఓ పుత్రులారా, ధర్మమును గూర్చి సమగ్రముగా ఎరింగి ప్రజాపాలన చేయుడు. పిమ్మట నరవరులను ప్రజాభిమానమును చోరగొన్నువారు అయిన ఆ 4 కుమారులను వెంటనే 4 పురములకు ఏర్పాటు చేసుకొనిరి. మహా తేజస్వి అయిన కుశాంబుడు కౌసుంబీపురమును, ధర్మాత్ముడైన కుశనాభుడు మహోదయము అను పట్టణమును, రాజకుమారుడైన ఆదూర్త రజసుడు ధర్మారణ్యము అను నగరమును, వసువు అను రాజకుమారుడు గిరివ్రజము అను మహానగరమును నిర్మింపజేసిరి. ఓ రామ, ప్రస్తుతము మనమున్న ఈ ప్రదేశము మహాత్ముడైన వసురాజు పరిపాలనలోనిది. దీని చుట్టూను 5 పెద్ద పర్వతములు విరాజిల్లుచున్నవి. సుమాగది అను నామాంతరము గల సోణా నదము మిక్కిలి రమ్యమైనది. ఇది మగధ దేశమునందు అన్ని ప్రాంతములలో ప్రవహించుచు ఈ 5 పర్వతముల మధ్య మాలవలే శోభిల్లుచున్నది. ఓ రామ, ఈ సోణనదమే మహానుభావుడైన వసురాజు రాజ్యమున తూర్పు నుండి పడమరకు ప్రవహించుచు తనకు ఇరు పార్శ్వముల యందు గల పంట పొలములను సస్యశ్యామలమొనర్చుచున్నది. ఓ రఘురామ, రాజర్షి అయిన కుశనాభుడు ధర్మాత్మురాలైన తన భార్యకు ఘృతాచి యందు 100 మంది కన్యారత్నములను సంతానముగా పొందెను. ఆ కన్యకామణులు రూప యౌవన సౌభాగ్యవతులై పువ్వులను, చందనములను, తిలకములను మొదలగు వానిని చక్కగా అలంకరించుకొని వర్షాకాలపు మెరుపు తీగల వలె ఉద్యానవనమునకు విచ్చేసిరి. చక్కని ఆభరణములను ధరించిన వారై అందరూ గానములతో, నృత్యములతో, వీణాది వాదనములతో పరమానంద భరితులైరి. సాటిలేని రూప సౌభాగ్యములు గల ఆ సర్వాంగ సుందరులు ఉద్యానవనమునకు వచ్చి మేఘముల మధ్య తారవుల వలె విరాజిల్లుచుండిరి. సర్వ సద్గుణ సంపన్నులైన వారి యొక్క రూప వైభవములను, లావణ్యములను, మిసమిసలను గాంచి సర్వత్రా సంచరించు వాయుదేవుడు ముగ్ధుడై వారితో ఇట్లనెను. నేను మిమ్ము కోరుకొనుచున్నాను.
మీరందరూ నన్ను భర్తగా స్వీకరింపుడు. మానవ రూపముపై మమకారమును వీడుడు, దీర్ఘాయువును పొందుడు. సహజముగా యవ్వనము అస్థిరమైనది, మానవులలో ఇది మిగుల చంచలమైనది. మీ యవ్వనము అక్షయమగును, మీరు దేవతలగుదురు. తిరుగులేని సంచార శక్తి గల ఆ వాయుదేవుని వచనములను విని ఆ నూరుగురు కన్యలు ఆయనను గేలి చేయుచు ఇట్లనిరి: ఓ సురశ్రేష్ఠ, నీవు సమస్త ప్రాణులలో ప్రాణముల రూపమున సంచరించుచుందువు. నీ ప్రభావమును మేమందరము ఎరుగుదుము. ఏల మమ్ము అవమానించుచున్నావు? మేమందరము కుశనాభుని కుమార్తెలము. దివ్య శక్తి గల నిన్ను నీ అధికారము నుండి తొలగింపగల సామర్థ్యము మాకు కలదు. కానీ మా తపశ్శక్తిని కాపాడుకొనుటకై మేము ఆ విధముగా చేయము. ఓ దుర్బుద్ధి, మా తండ్రి సత్యవాది, నీవు ఆయనను అవమానింపరాదు. ఆయన వలన నీవు మృత్యుముఖమున పడరాదు. మా తండ్రియే మాకు ప్రభువు. మా తండ్రి గారు నిశ్చయించిన వరుణనే మేము భర్తగా సేవించదము. మా తండ్రియే మాకు ప్రభువు, పరమ దైవము. ఆయన మమ్ము ఎవరికి దానము చేయునో అతడే మాకు భర్తయగును. వాయుదేవుడు వారి మాటలను విని మిక్కిలి కుపితుడయ్యెను. ఆ ప్రభువు వారి దేహములలో ప్రవేశించి వారిని గూనివారినిగా చేసెను. ఆ కారణముగా వారి దేహములు మూరెడు ప్రమాణమునకు కుదించుకొని వారి గర్వము దెబ్బతినను. వారు విహ్వలలైరి. ఆ కన్యలు వాయువు వలన భంగపడి రాజభవనమునకు చేరిరి. మరియు వ్యాకుల చిత్తులై సిగ్గుతో కన్నీరు మున్నీరుగా విలపించుచు నేలపై పడిరి. అంతటా కుశనాభ మహారాజు సహజముగా సౌందర్యవతులైన తన ముద్దు బిడ్డలు దీనవదనులై గూనివారై ఉండుటను చూచి ఆశ్చర్యచకితుడై ఇట్లు నుడివెను: కుమార్తెలారా, ఇది ఏమి? మిమ్మందరినీ కుబ్జలుగా చేసిన వారెవరు? ధర్మమును అవమానించినది ఎవరు? తెలుపుడు. మాట్లాడకుండా నేలపై పడి దొర్లుచున్నారు అని పలికి రాజు బాధతో నిట్టూర్చి వారి సమాధానమును వినుటకు సావధానుడై ఉండెను. ఆ తర్వాత ఏం జరిగింది అనే కథా విశేషాన్ని మనం మరొక కథలో తెలుసుకుందాం. సర్వం శ్రీరామచంద్రమూర్తి పాదారవిందార్పణమస్తు. స్వస్తి.